ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాము. ఈ విషయం అంటే అందరూ చేస్తున్న పని అయినా కూడా దానికి రీజన్ మనకు తెలీదు. అంటే చాలామంది పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు. చాలామందికి తెలీదు. ఆ తెలియని విషయం మనం తెలుసుకుందాం. ఇంటి ముందు దిష్టి కోసం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? ఎప్పుడు కట్టాలి? గుమ్మడికాయని ఎందుకు కడతారు? వేరేదేమి కట్టరు కదా! బూడిద గుమ్మడికాయనే కడతారు కదా! అది ఎందుకు అంటే, ఈరోజు మనం ఆ విషయం మీద తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంటి ముందు దిష్టి కోసం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? ఎప్పుడు కట్టాలి? ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే, వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లటి గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ అనమాట తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాసి దాని ఇంటి ముందు బుట్టిలో వేలాడదీయండి వెంటనే. అంటే అలా కడితే ఇంటికి దిష్టి దోషాలు ఉండవనమాట. అది ఎలా కట్టాలో తెలుసుకుందాం. ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తర్వాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. 2 అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతిరోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి కూర్చోండి. అంటే మనం దేవుడి ఫోటోలకి దేవుడి దగ్గర అగరబత్తులు చూపిస్తాం కదా, ధూపం చూపిస్తాం కదా, అప్పుడు ఈ బూడిద గుమ్మడికాయకు కూడా చూపించాలన్నమాట వీధి గుమ్మలో ఉన్న. ఇంటి ముందు గుమ్మడికాయ ఉండడం వల్ల ఇంట్లోకి వచ్చేటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, అది రాకుండా అడ్డుపడుతుంది. మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది. అంటే ఏంటంటే బూడిద గుమ్మడికాయ అన్నమాట. ఒకవేళ మీకు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజుకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరదృష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోవాలి. గుమ్మడికాయ కుళ్ళిపోయింది మనం కంగారు పడతాం కదా, అదేంటంటే చెడు దృష్టి ఆ గుమ్మడికాయ తగిలిందనమాట. మన మీద తగలాల్సింది చెడు దృష్టి గుమ్మడికాయ తగిలింది కాబట్టి మనం సేఫ్ అనమాట. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతే మనం అర్థం చేసుకోవాలి. వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయని పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. ముందు చెప్పిన విధంగా అనమాట. ముందు రోజు బూడిద గుమ్మడికాయ తెచ్చుకుని చక్కగా బొట్టు అది పెట్టుకుని ఆ మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందు కట్టాలి. ఇంట్లో అద్దెకి నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయని ఖచ్చితంగా కట్టాలి. మాది అద్దెలే కదండి, ఏం దోషాలు ఉండవు అని కాదు, అద్దెలైనా కూడా కట్టాలి. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టు అని గుర్తు మనకి. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తి అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయొద్దు. వెంటనే మీరు ఇంతకుముందు కట్టకపోయినట్లయితే కనుక ఈ బూడిద గుమ్మడికాయని గుమ్మానికి కట్టండి. పాడైపోయినప్పుడల్లా కూడా కొత్తది కట్టేయాలి, అశ్రద్ధ చేయకూడదు. ఇప్పటి వరకు అసలు గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే గుమ్మడికాయని తీసుకుని వచ్చి ముందు చెప్పిన మాదిరిగా కట్టండి. ఇలా బుధ, గురు, ఆదివారం రోజున కానీ కట్టాలి. బుధవారం కానీ, గురువారం కానీ, ఆదివారం రోజు కానీ ఉదయం కట్టాలన్నమాట, సూర్యోదయానికి ముందు. ఇలా చేసినట్లయితే సర్వ పాపాలు అంటే మన నరదృష్టి, నరఘోష అలాంటి దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. మనకి జయకరంగా ఉంటుంది. అంచేత మనం ఈ ఈ విషయంలో మనం అశ్రద్ధ చేయొద్దు. తప్పనిసరిగా చిన్న చిన్న విషయాలు మనం ఎప్పుడైతే శ్రద్ధగా చేసుకుంటామో అప్పుడు మనకి అన్ని విధాలా జయం కలుగుతుంది. కాలభైరవుడు రక్షణగా మనకు ఉంటుంది. దృష్టి దోషాలు తగలవు. అందరికీ నమస్కారం. స్వస్తి.